కృపాకాలంలో ఉన్న మనము పాపాలను ఒప్పుకునేవారుగా ఉండాలి. ఈ దీవెన, ఈ కృప లేకపోతే ఈ సహనము కరిగిపోక మునిపే, ఈ కృపాకాలం మన ముందు నుంచి గడిచి వెళ్ళిపోక మునిపే రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొందాలి. ఇంకా ఏమీ ఉండదమ్మా. ఆయన రెండవ రాకడి వచ్చిన తర్వాత, ఆయన రెండవసారి మేఘారూరుడై వచ్చిన తర్వాత తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక విచ్చలవిడిగా ఎంత మొరపెట్టినా కృప రాదు. ఎంత మొరపెట్టినా ఓర్పు కలిగిన దేవుడు కోపముతో ఉంటాడు. ఎంత మొరపెట్టినా మన మొరలు వినడు. దీవెనంతా వెళ్ళిపోయింది, కృపంతా వెళ్ళిపోయింది. ఎంత మొరపెట్టినా ఆ కృప మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడే ఈ కాలమే కృప ఉండగానే, దేవుడు ఓర్పుతో ఉండగానే మనమందరం పాపాలను విడిచిపెట్టేవారుగా ఉందుముగాక. దేవుడు దీవిస్తుండగానే మనం దీవింపబడేవారుగా ఉందుముగాక.